నేను అండి వీడియో పెట్టాను కదా, వీడియోకి ఎలా చేయాలి ఏంటనేది చూడండి. రాలేను అండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి పర్లేదు, రాలేలో ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం వీడియో కంపల్సరీ షేర్ చేయండి. కొత్తగా ఇంకా మీ దగ్గరికి ఇంకా మీకు చాలా వరకు తీసుకొస్తాను. కొత్త తీసుకొస్తాను, అందరూ నేర్చుకునే దగ్గర కొత్త చూపిస్తాను. వాల్కేర్లో చేయాల్సింది, స్ట్రక్చర్లో చేయాల్సినవి, ఎంఆర్ స్ట్రక్చర్లో చేయాల్సినవి, గోల్డెన్ టేపుల్లో కూడా ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్తాను. ఏ ఊర్లో మాది ఏలూరు, ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్తాను. పెన్సిల్స్ ఎక్కడ కట్ చేయాలి, ఫామ్ షీట్ ఎక్కడ కట్ చేయాలి, ఇవి కూడా మీకు అన్ని నేర్పిస్తాను. అంటే చూపిస్తాను ఎక్కడ అనేది, అడ్రస్ ఇస్తాను మీకు. తర్వాత ఇదే నాది ఫస్ట్ నేను వచ్చి నేను కొద్దిగా మాట్లాడి చేయడం ఇదే నాది రీల్, ఫస్ట్ రీల్. ఏమనుకో, ఇది తప్పులు ఏమైనా ఉంటాయి. కొత్తగా చేసిన కంపెనీ కొత్తగా డిజైన్లు చెప్పారు. డిజైన్లు కొన్ని తెలిసినవి ఉన్నాయి, కొన్ని తెలియనివి ఉన్నాయి. తెలిసినవి మనం ఎప్పుడు చేసినవి ఉన్నాయి, కొన్ని తెలియనివి ఉన్నాయి. చేసినవి చూపిస్తాను, తెలియకపోతే నేర్చుకోండి. తెలియలేని నాకు నేర్పించారు, అవి కూడా నేర్పిస్తాను, చూపిస్తాను మీకు ఎలా చేయాలి, వెనకాల చేస్తాను. అది కూడా నేను వీడియో పెడతాను. కొద్దిగా కొత్త కొత్త వాళ్ళకి అంటే ఇప్పుడు మన వాళ్ళు ఉంటారు కదా మేస్త్రులు, చాలా మంది నేర్పించరు. కొంతమంది అంటారు నేర్చుకోవచ్చులే అని. నేర్చుకోండి, నేర్చుకుంటాను రూపాయి ఎత్తుతాడు ఎవరైనా. ముందు నేర్చుకోండి, మనకి కూలి పెరగాలంటే ముందు వరకు నేర్చుకోండి. వరకు నేర్చుకుంటే ఆటోమేటిక్గా మేస్త్రి కూలి పెంచుతాడు. ఇప్పుడు చూసారా, మా దగ్గర ఎన్ని ఉన్నాయి. నేను వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి నేర్చుకుని వస్తున్నాను. ఇవాళ 2 రోజులు అయింది వెళ్ళి. అక్కడ నేర్చుకుని ఒక రోజు అక్కడ ఉండి అన్నీ నేర్చుకుని, ఫుడ్ అంతా ఆలదండి, రూమ్ కూడా ఆలదు. అక్కడ నేర్చుకుని ఫ్రీయే, అక్కడికి వెళ్ళి నేర్చుకుని కొంతమందిని ఏలూరు నుంచి కొంతమందిని తీసుకుని వెళ్ళారు. అందులో నేను ఒకరిని. మనకి చెప్పుకోవడానికంటే అక్కడ అంత పెద్దగా ఏమీ లేదు, పర్లేదు, బాగానే నేర్పించి బాగానే చూసుకున్నారు లేదు. నేను మనకి తెలియలేదు అదే, ఇదే అన్నాను కదా నేను, మనకి తెలియలేని వదిలేస్తారు, నేర్చుకోరు. నేర్చుకుని అప్డేట్ అవ్వండి. కొత్తగా నేర్చుకుంటేనే కదా మనకి పనులు వస్తాయి. మేతులతో మాట్లాడచ్చు, ఓనర్లతో మాట్లాడచ్చు. మనం ఒకరి దగ్గరికి వెళ్ళామంటే ఎవరి దగ్గర చేతులు కట్టుకుని పని ఉండదు. ఓనర్ల దగ్గరికి వెళ్ళి మన దగ్గర చేతులు కట్టుకోవాలి. మనకి వర్క్ వచ్చు, మనం చేయగలం, మనం చేస్తాం. దానికి కష్టపడే డబ్బులు మనం తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ అడిగి తీసుకోగలం. ఇది నేను ఏ స్క్రిప్ట్ రాసుకుని చెప్పట్లేదు, నా నోట్కి వచ్చి చెప్తున్నాను. చూసుకోండి, కొద్దిగా నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ఇక్కడే మీకు డిజైన్ నేర్పిస్తాను. రేపటి నుంచి రోజుకి ఒక వీడియో కొత్తవి పెడతాను. చూడండి, గోల్డెన్ టేబుల్ ఎక్కడ దొరుకుతాయో. మీకు గోల్డెన్ టేబుల్తో అందరూ మనం గోల్డ్ వేస్తారు, టేబుల్ వేసి గోల్డ్ వేస్తారు. గోల్డ్ టేబుల్ దొరుకుతాయి, అంగుళం దొరుకుతాయి, 30 దొరుకుతాయి. కాపర్ ఉంటుంది, అందులో గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. ఈ గోల్డ్ దాంట్లో మామూలు మనం గోల్డ్ లేకుండా అది గోల్డ్ కొనుక్కొచ్చి మనకి 250 రూపాయలు ఎంత పడుతుంది, 300 పడుతుంది. ఆన్లైన్లో ఒకటే చేసుకోవచ్చు. ఇంకా దానికంటే పెద్దవి ఉంటాయి, 450 రూపాయలు, 480 రూపాయలు, 15 మీటర్లు వస్తుంది. నేను మొన్న ఒక తీసుకున్నాను అలాంటి మీటర్లు. మన ఏలూరులో కూడా ఆర్డర్ పెట్టమన్నాను, 12 మంది పెడతా అన్నది, పెయింట్ షాపులు పెడతా అన్నది. నేను మనకు దొరికేది పెయింట్ షాప్లో ఎక్కువ దొరుకుతుంది. వడ్రంగి వాళ్ళు వెళ్తారు దగ్గర, వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది. చెప్తే సరిపోద్ది, కానీ అది ఎలాగనిపిస్తుందో చెప్తాను. నేర్చుకోండి, ముందు నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మనకు పని వస్తుంది. ఎవరి దగ్గరికి మన పని అడగాలి. ఇక్కడ ఉంటే మనకి ఏం 1 రూపాయి రాదు. ఇలాగే ఉంటాం, ఒక దగ్గరికి వెళ్ళి పనికి వెళ్తే మనకు 1 రూపాయి కూడా రాదు. నేర్చుకోండి, పనులు ఒప్పుకోండి, మేస్త్రి లాభాన్ని రాదు.